మేము అధికారంకి వస్తే మెరుగైన పిఆర్సీ ఇస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. 10 రోజులు, 20 నెల రోజులు చేస్తామని చెప్పి అందరిలాగా మేము చెప్పము. అధికారంకి వచ్చిన ఏడాదిలో చేస్తున్నారు. దాదాపు 16 నెలల కాలం అయింది. అదే అంటే దానికి సంబంధించి ఎలాంటి సిపిఎస్ గురించి చెప్పారు. అవును. అదే చెప్తున్నాం, సిపిఎస్ గురించి గవర్నమెంట్ జిపిఎస్ కంటే మెరుగ్గా చేస్తామన్నారు. 16 నెలలు అయింది. అసలు జిపిఎస్ మీద మీరు ఒక కమిటీ అంటే మెరుగ్గా అంటే ఏమి ఉద్యోగులకు అందరికీ ఆమోదయోగ్యంగా అన్నారు. అలాంటప్పుడు మీరు ఒక కమిటీ వేసి, లేదంటే దాని మీద ఒక మీటింగ్ పెట్టి, కమిటీ కాకపోయినా సిఎస్ గారి ఆధ్వర్యంలోనో ఒక మంత్రులతోనో ఒక మీటింగ్ పెట్టి ఉద్యోగ సంఘాల నుంచి మీరు ఏం కోరుకుంటున్నారు ఉద్యోగులని ఒక అభిప్రాయం తీసుకోవాలి కదా. అసలు 16 నెలలుగా దాని మీద చర్చే లేదు. నిన్న ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడుతూ ఏం చెప్పారు, 2004 ముందు నోటిఫికేషన్ ఉద్యోగుల గురించే మాట్లాడారు తప్ప సిపిఎస్ ఉద్యోగుల గురించి మాట్లాడలేదు. అసలు మాట్లాడనే లేదు ఆయన. అసలు ఆ మీటింగ్ లో డిఏ గురించి తప్ప మిగతా ఏ ఐఆర్ గురించి కానీ, ఒక పిఆర్సీ గురించి కానీ, మిగతా ఏ ఇష్యూస్ మాట్లాడలే. అంత మీటింగ్ 16 నెలల తర్వాత అంత మీటింగ్ పెట్టి 14 సంఘాలను పిలిచి మీటింగ్ పెట్టినప్పుడు ఒక డిఏ కోసమా, ఒక డిఏకి ఇంత అడావిడ అనేది ప్రతి ఒక్క ఉద్యోగిలో ఉంది. అన్ని సమస్యలు చర్చించుతారు. కనీసం ఇప్పటికిప్పుడు చేయకపోయినా చర్చించి ఒక రోడ్ మ్యాప్ లాగా, అంటే ఇప్పుడు చేయగలుగుతా, పిఆర్సీ కమిషన్ ఇప్పుడు వేస్తా, ఐఆర్ ఈ టైం నుంచి ఇస్తా అనే ఒక కంక్లూజన్ అని ఒక నిర్ణయం వస్తుందని ఉద్యోగులు ఆశపడ్డారు. కానీ ఏమీ జరగలేదు. ఒక డిఏ గురించే మాట్లాడి బయట